ఒకప్పుడు కామెడీ హీరోగా టాలీవుడ్లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు ఓ హీరో. అలాగే పలు సూపర్ హిట్ ప్రేమ కథా చిత్రాల్లోనూ నటించి మెప్పించాడు. అయితే ఇప్పుడు ఆ నటుడు పెద్దగా సినిమాలు చేయటం లేదు. అయితే త్వరలోనే తన రీఎంట్రీ ఉంటుందని ఒక హింట్ ఇచ్చాడు. ఇక మూవీ గురించి ఆయన చేసిన కామెంట్స్ నెట్టింటి వైరల్ అవుతున్నాయి. మరి ఇంతకీ ఆ హీరో ఎవరు, ఏ మూవీపై ఆయన కామెంట్స్ చేశారు తెలియాలంటే వాచ్ దిస్ స్టోరీ. 1999లో స్వయంవరం అనే సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు తొట్టెంపూడి వేణు. మొదటి సినిమాతోని మంచి సాలిడ్ హిట్ అందుకున్నాడు. హీరోగాను ఫుల్ మార్కులు కొట్టేశాడు. ఆ తర్వాత మనసు పడ్డాను కానీ, చిరునవ్వుతో, చెప్పవే చిరుగాలి, గోపి గోపిక గోదావరి ఇలా పలు హిట్ సినిమాల్లో నటించాడు వేణు. రాజేంద్ర ప్రసాద్ తరహాలోనే కామెడీ హీరోగా తెలుగు ఆడియన్స్ కు బాగా చేరువయ్యాడు. ఓవైపు హీరోగా సినిమాలు చేస్తూనే వెంకటేష్, చింతకాయల రవి, ఎన్టీఆర్, దమ్ము లాంటి సినిమాల్లో సహాయక నటుడిగాను మెప్పించాడు వేణు. అయితే 2013 తర్వాత ఇండస్ట్రీకి పూర్తిగా దూరమైపోయాడు వేణు. చేసిన సినిమాలన్నీ ఫెయిల్ అవడంతో కొద్దిగా గ్యాప్ తీసుకున్నాడు. అయితే 2022లో రామారావు ఆన్ డ్యూటీ సినిమాతో రీఎంట్రీ ఇచ్చాడు ఈ టాలెంటెడ్ హీరో. మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన ఈ సినిమాలో ఆయన సిఐ మురళి అనే పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించాడు. సినిమాలో వేణుకు స్క్రీన్ స్పేస్ బాగానే దక్కినప్పటికీ రిజల్ట్ మాత్రం దెబ్బేసింది. రామారావు ఆన్ డ్యూటీ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయాన్ని చవిచూసింది. దీంతో తన రీఎంట్రీ ఘనంగా ప్రారంభించాలనుకున్న వేణు బాగా నిరాశ చెందాడట. అయితే రామారావు ఆన్ డ్యూటీ సినిమాపై ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర కామెంట్స్ చేశాడు వేణు తొట్టెంపూడి. ఆ చిత్ర దర్శకుడు, నిర్మాత తనను ఇబ్బంది పెట్టడం వల్లే తనకు ఇష్టం లేకపోయినా మొహమాటానికి పోయి ఆ పాత్ర చేయాల్సి వచ్చిందని షాకింగ్ విషయం బయటపెట్టాడు. ఇకపోతే వేణు మొహమాటానికి తనకు ఇష్టం లేకుండా ఆ మూవీ చేసినట్లు చెప్పాడు. నిజానికి తాను చాలా కాలం తర్వాత వెండితెరపైకి వస్తున్నప్పుడు చాలా బెటర్ క్యారెక్టర్తో రావాలని ప్లాన్ చేసుకున్నాడట. కానీ రామారావు ఆన్ డ్యూటీ సినిమా దర్శకుడు, నిర్మాత వేణును తీవ్రంగా ఇబ్బంది పెట్టినట్లు తెలిపారు. తనకు ఆ పాత్ర చేయడం అస్సలు ఇష్టం లేదని, అయినా కేవలం మొహమాటానికి పోయి ఓకే అనాల్సి వచ్చిందన్నారు. ఒక్కోసారి ఇండస్ట్రీలో ఇలాంటి మొహమాటాల వల్ల సినిమాలు చేయాల్సి వస్తుందన్నారు. మూవీ సక్సెస్ అయితే ఓకే, ఫలితం తేడా కొడితే కెరీర్ మళ్లీ వెనక్కి అడుగు వేస్తోందని వేణు చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింటా వైరల్ గా మారాయి. ఇది ఇవాల్టి స్క్రీన్ టైం. మరో స్క్రీన్ టైంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ స్టూడియో 1.